అండి, అందరికి నమస్కారం. ఈరోజు అండి నేను చికెన్ మామిడికాయ పిక్కలు చేస్తున్నానండి. ఇది మామిడికాయ ఒకటి తీసుకున్నాను నేను. ఈ మామిడికాయ చెక్కు అంతా తీసి నేను తురిమి ఇలా పెట్టుకున్నానండి. ఇది ఒక 100 గ్రాముల వరకు ఉండొచ్చు. నేను 250 గ్రామ్స్ వచ్చి బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. అంటే నేనే చేసుకున్నాను కాబట్టి ఏదో చిన్న చిన్న బోన్స్ ఉండొచ్చు అక్కడక్కడ. కరివేపాకు తీసుకున్నానండి. ఇది కూడా శుభ్రంగా కడిగి ఎండలో ఎండబెట్టానండి. దీనికి చికెన్ మసాలాకండి ఒక 2 స్పూన్లు ఆవాలు తీసుకున్నానండి. ధనియాలు వచ్చి 1 స్పూన్ తీసుకున్నాను. మెంతులు వచ్చేసి 1/2 స్పూన్ తీసుకున్నాను. జీలకర్ర 1 స్పూన్ తీసుకున్నాను. చెక్క 1 ముక్క తీసుకున్నానండి, చిన్న ముక్క. లవంగాలు వచ్చేసి ఒక 4 తీసుకున్నాను. మిరియాలు ఒక 5 తీసుకున్నాను. జాజికాయ పొడి వచ్చి ఒక చిన్న ముక్క అండి, జాజికాయ ముక్క ఒక చిన్న ముక్క తీసుకున్నాను. యాలకులు 2 తీసుకున్నాను. ఎండుమిరపకాయలు ఒక 5 తీసుకున్నానండి. ఇవన్నీ లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్నాను. దీనిలోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఇవి మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకొని తీసుకొస్తాను. కారం అండి సరిపోని మన తినగలిగినంత కారం వేసుకోవాలండి. నేనైతే ఒక 75 గ్రామ్స్ 100 గ్రామ్స్ వరకు కారం తీసుకున్నాను. సాల్ట్ అయితే ఈ స్పూన్తో ఒక స్పూన్నర తీసుకున్నానండి. కారం కూడా ఈ స్పూన్తో 4 స్పూన్లు తీసుకున్నానండి. అది కొంచెం పసుపు అండి. అల్లం వెల్లుల్లి పేస్టు తాజాగా ఉండాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఇది వచ్చేసి కచ్చాపచ్చా దంచి పెట్టుకున్నానండి వెల్లుల్లి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామండి. ఇదిగోండి 100 గ్రాముల ఆయిల్ తీసుకున్నాను, స్టవ్ వెలిగించాను. ఇప్పుడు దీనిలో చికెన్ ఫ్రై చేయండి. నేను వేరుశనగ నూనె తీసుకున్నానండి. ఆయిల్ అయితే బాగానే హీట్ అయ్యింది. కొంతమంది ఏమో ఇది ఫస్ట్ ఈ నీరు మొత్తం పోయే వరకు బాండీలో కొంచెం వేయించుతారండి. నేనైతే డైరెక్ట్గా ఫ్రై చేసేస్తున్నాను. ఎందుకంటే కొంచెమే చికెన్ కాబట్టి నేను ఇలాగే ఫ్రై చేసేస్తున్నానండి. ఇది ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్నానండి. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. సిమ్లోనే పెట్టి, లేకుంటే మీడియంలోనైనా పెట్టుకోవచ్చు, మనం దగ్గరే ఉంటాం కాబట్టి. కొంచెం కలర్ మారాలండి. బాగా బ్రౌన్ కలర్ వస్తే మాత్రం ముక్క గట్టిగా ఉంటుందండి. నేను చూపించుతాను ఎంతవరకు ఫ్రై చేయాలన్నది. చూడండి కలర్ చేంజ్ అయిపోతుంది కదండి. ఇంకొక నిమిషం ఫ్రై చేద్దామండి. ఇలా చాలండి. ముక్క అప్పుడే చక్కగా సాఫ్ట్గా ఉంటుంది. ఇంకా ఎక్కువ ఫ్రై చేసామనుకోండి గట్టిగా అయిపోతుంది, అది తినలేమండి మనం. ఇదిగోండి ఈ కలర్ వస్తే చాలండి. ఇప్పుడు తీసేస్తున్నాను ఇంకా నేను. గలగల కూడా అంటలేదు చూడండి, ఇలాగే ఉండాలండి. మళ్ళీ తర్వాత తాలింపులో ఇంకా ఒక 2-3 నిమిషాలు మళ్ళీ ఫ్రై చేసుకుంటాం కదండి. ఎక్కువ కాలం నాన్ వెజ్ ఎందుకండి నిలవ పెట్టుకోవడము, ఊరికే ఒక 10 రోజులు అవగొట్టేసుకుంటే పోవచ్చు. ఈ ఆయిల్లోనే 1 స్పూన్ ఆవాలు వేస్తున్నానండి. జీలకర్ర అయితే వేయటం లేదులేండి నేను. ఇవి చిటపటమన్న తర్వాత కొంచెం ఆ వెల్లుల్లి వేసుకుందాం, కరివేపాకు వేసుకుందాము. 2 ఎండుమిరపకాయలు తుంచేస్తున్నానండి. సిమ్లోనే పెట్టుకోండి. కొంచెం కరివేపాకు వేస్తాను. కొంచెం దూరంగా ఉండండి అమ్మా మీరు వేసుకునేటప్పుడు, చిటపట అంటది కదా. కొంచెం వెల్లుల్లి కచ్చాపచ్చా తీసుకున్నాను కదండి, ఆ వెల్లుల్లి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. కొద్దిగా ఎక్కువ తీసుకున్నట్టుంటే కొంచెం తీసేసానండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నేను అన్నీ క్లియర్గా ఇస్తానండి, నేను ఎంతెంత వేసాను అని అన్నది. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. ఇదిగండి మామిడికాయ తురుము కూడా వేసేస్తున్నాను. ఇది కొంచెం సేపు ఫ్రై అయితే చాలండి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. ఇదిగోండి నాకు మామిడి తురుము వేసినప్పుడు
అసలు ఆయిలే లేదు అన్నట్టు ఉందండి. ఇప్పుడు చూడండి చక్కగా ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది కదండి. ఇప్పుడు మనము ఉప్పు, కారం, పసుపు వేసేసుకుందామండి. సిమ్లోనే పెట్టుకోండి. ఇదిగోండి చికెన్ మసాలా ఇవన్నీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి. ఆవాలు, ధనియాలు, జీలకర్ర, జాజికాయ ఇవన్నీ పట్టుకున్నాం కదండి. మెంతులు, ఎండుమిరపకాయలు, ఈ పౌడర్ కూడా వేసేసానండి. ఇవి ఒక్క నిమిషం పాటు తిప్పుకుందాము. ఇదిగోండి చికెన్ పీసెస్ కూడా వేసేస్తున్నాను. ఇది ఒక్క నిమిషం ఫ్రై చేసుకుని ఇక స్టవ్ బంద్ చేసేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం ఉప్పు, కారం చెక్ చేసుకొని కావాలంటే కొంచెం కారము కలుపుకుందామండి. నూనె మీకు తక్కువ అనిపిస్తుందేమోనండి, కాకపోతే కొంచెం సేపు తర్వాత ఆయిల్ వచ్చేస్తుందండి పైకి. చూస్తాను ఇప్పుడు ఉప్పు, కారం సరిపోయిందో లేదో. ఉప్పు అయితే సరిపోయింది కానండి, కారం కొంచెం తక్కువైంది. ఇంకొక స్పూన్ కారం కలుపుతున్నానండి. కలుపుతాను ఇప్పుడు. ఇదిగండి పచ్చడి రెడీ అయిపోయింది. కాకపోతే ఇలాంటి గాజు బాటిల్లోనే పెట్టుకోండి. ఇప్పుడు పచ్చడి ఇది పెద్దగా ఉంది కదండి, అందుకు కొంచెం చిన్న బాటిల్లో పెడుతున్నాను నేను. అంటే 1/2 కిలో చికెనే కదండి, అందుకు. ఇది ఉంటుందండి ఒక 2-3 నెలలు నిల్వ ఉంటుంది. కాకపోతే అన్ని రోజులు నేనైతే పెట్టనండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడికాయలు ఇప్పుడు బాగానే దొరుకుతున్నాయి కదండి. ఇదిగోండి మామిడికాయ చికెన్ పిక్కల్ రెడీ అయిపోయిందండి. మన పిల్లలు ఎవరైనా అమెరికాలో ఉంటే వాళ్ళకి ఇలాంటివి పంపిస్తే చాలా ఇష్టంగా తింటారండి. చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఇక తింటే పిల్లలు కూడా వదిలిపెట్టరండి ఇది. కాకపోతే ఇది 2 నెలలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుందండి. మీకు కిలో లెక్కలు కావాలంటే 1 కిలో చికెన్కి 400 గ్రాములు ఇది ఆయిల్ తీసుకోండి. నేను ఎందుకంటే ఆయిల్ మరీ పైకి వచ్చేటట్టు అయితే నేను పొయ్యలేదండి. నేను 100 గ్రామ్స్ మాత్రమే తీసుకున్నాను ఆయిల్. ఎందుకంటే మాకు ఒక 10 రోజుల్లో అయిపోతుందండి ఇది. అందుకు మరీ ఆయిల్ అంత పైకి వచ్చేటట్టు నాకు ఇష్టం ఉండదని నేను కొంచెమే పోసుకున్నాను. 100 గ్రామ్స్ అయితే కరెక్ట్ సరిపోయిందండి. రేపటికైతే ఆయిల్ కూడా కొంచెం పైకి వస్తుంది. చూశారు కదండి మామిడికాయ చికెన్ పిక్కలు ఎలా తయారు చేసుకోవాలో. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో కలుసుకుందామండి.